ఆఖర్లో అవకాశం, కుమారుడికి క్షమాభిక్ష. జో బైడెన్ సంచలన నిర్ణయం, తప్పుపట్టిన ట్రంప్. అధికారాంతంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీరు వివాదాస్పదమైంది. అక్రమ ఆయుధం కొనుగోలు సహా 2 క్రిమినల్ కేసులకు సంబంధించి తన కుమారుడు హంటర్ బైడెన్కు ఆయన క్షమాభిక్ష ప్రసాదించారు. అధ్యక్షుడిగా తనకున్న విశేషాధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. ఇది పూర్తిగా న్యాయ విరుద్ధమని, అధికార దుర్వినియోగమని మండిపడ్డారు. సో ఆయన పదవీకాలం అయిపోయింది. ఆల్రెడీ కొత్త అధ్యక్షుడిని ఆ దేశ ప్రజలు ఎన్నుకున్నారు. అధ్యక్షుడు అయిపోయింది. ఆయన ప్రమాణ స్వీకారమే, అంటే బాధ్యతలు తీసుకోవడమే మిగిలి ఉన్నది. సో దిగిపోతున్న సమయంలో జో బైడెన్ తన కుమారుడు కొన్ని కేసుల్లో, క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటే ఆయనకి దేశ అధ్యక్షుడిగా తనకున్న విశేషాధికారాలతో క్షమాభిక్షను ప్రసాదించిండట. మరి అది ఎట్లా? అందుకే ట్రంప్ అడుగుతున్నాడు, ఎట్లా నువ్వు ప్రకటిస్తావు దీన్ని అనిగో. అక్రమ ఆయుధం కొనుగోలు కేసులో దోషిగా తేలిన తన కుమారుడు హంటర్ బైడెన్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించారు. అధ్యక్షుడిగా తనకున్న విశేషాధికారాలతో బేషరతుగా పూర్తిస్థాయి క్షమాభిక్ష పెట్టారు. ఆయుధం కొనుగోలు సహా 2 క్రిమినల్ కేసుల్లో విముక్తి కల్పించారు. తన కుమారుడిపైన కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఓ తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారంటూ ఆదివారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. మరికొన్ని రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి వైదొలగబోతున్న సమయంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టించింది. దీన్ని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. ఇది పూర్తిగా న్యాయ విరుద్ధమని, అధికార దుర్వినియోగమని మండిపడ్డారు. హంటర్ దోషిగా తేలిన సమయంలో క్షమాభిక్షకు యత్నించబోనని స్పష్టంగా పేర్కొన్న బైడెన్ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. న్యాయశాఖ తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోనని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే చెప్పిన ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నా. నా కుమారుడు హంటర్ను అన్యాయంగా విచారించే సమయంలోనూ నేను చూస్తూ ఉండిపోయా. రాజకీయ కుట్రలో భాగంగానే అతడిపైన కేసులు పెట్టారు. ఇక జరిగింది చాలు. ఈ కేసుల్లో అతడికి క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయించుకున్న ఒక తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. ట్రంప్ అంటున్నారు బైడెన్ నిర్ణయం న్యాయ విరుద్ధమని. బైడెన్ నిర్ణయం న్యాయ విఘాతం కిందకు వస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. హంటర్కు క్షమాభిక్ష ప్రసాదించినట్టే ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న J6 అంటే జనవరి 6వ తేదీన క్యాపిటల్ హిల్లో ట్రంప్ తరపున అల్లర్లలో పాల్గొన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరి ఎందుకు ఉపశమనం కలిగించలేదు? మరి ఇది కూడా రాజకీయ కుట్రనే కదా అని ట్రంప్ బైడెన్ అడుగుతున్నాడు. బైడెన్ తన కుమారుడిని కేసుల నుంచి తప్పించడం పూర్తిగా న్యాయ విరుద్ధం, అధికార దుర్వినియోగమని సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పేర్కొన్నారట. మరి ఈయన వచ్చిన తర్వాత దాన్ని ఏమైనా పునఃసమీక్షించడానికి అవకాశాలు ఉంటాయా ఏంటన్నది మరి అది లీగల్ పాయింట్ చూడాలి.